సందర్భంలో ఏమన్నా ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు తీసుకెళ్ళి ఇవ్వడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం, వాళ్ళు ఏమన్నా అడగడం, వీళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ వాళ్ళు సంతృప్తి చెందడం, ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయమని చెప్పడం, ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఏంటి అసలు మీ పార్టీ వ్యూహం ఏంటి? రాజు గారు, మీకు ప్యానల్ సభ్యులకి ప్రైమ్ మినిస్టర్ గుడ్ మార్నింగ్ అండి. 2019 నుండి 24 మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన విధ్వంసక పరిపాలన మూలన నాశనమైన రాష్ట్రాన్ని రైజింగ్ ఆంధ్రప్రదేశ్ గా నిలబెట్టడంలో నారా చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతమయ్యారని చెప్పి నిన్న ఎంపీల మీటింగ్ లో మోడీ గారు మాట్లాడారని చెప్పి తెలియడం జరిగింది. అది శుభపరిణామం. ఇక ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బండకేసి బాది కనీస ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకపోగా ఇంకా రాష్ట్రంపై, కూటమి ప్రభుత్వంపై, నారా లోకేష్ గారిపై, నారా చంద్రబాబు గారిపై, పవన్ కళ్యాణ్ గారిపై, జగన్ రెడ్డి అండ్ కో బ్యాచ్, సైకో బ్యాచ్, నీలి మీడియా వీళ్ళందరూ చిమ్ముతున్న విష ప్రచారాలు, వీటన్నిటినీ తిప్పికొట్టమని ఏదైతే మోడీ గారు ఎంపీలకి చెప్పడం అనేది శుభపరిణామం. రాజు గారు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా జరుగుతుందనేది ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తుంది. రాజు గారు, ఈరోజు రాష్ట్రానికి క్యూ కంటున్న ఇంటర్నేషనల్ సంస్థలు ఏవైనా ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే దానికి కేంద్ర సహకారంతో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి కృషి, వీటన్నిటి శుభ పరిణామమే గూగుల్ పెట్టుబడులు కానీ, లేదా కాగ్నిజెంట్ పెట్టుబడులు కానీ, రాబోతున్న సోలార్ పెట్టుబడులు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల కోట్లలో ఈ రాష్ట్రంలో పెట్టుతున్న పెట్టుబడులు. వీటన్నిటిని చూసి ఓర్వలేని వైసీపీ పార్టీ, ఆ పార్టీ నాయకుడు జగన్ రెడ్డి రాష్ట్రంపై, కూటమి ప్రభుత్వంపై చిమ్ముతున్న విష ప్రచారం, రాజధానికి నిధులు వద్దని, అదేవిధంగా అనేక ఆటంకాలు, ప్రాంతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధానం. నిన్నటికి నిన్న పార్లమెంట్ నుంచి అమరావతి బిల్లు వెనక్కి వచ్చిందని చెప్పి సాక్షిలో విష ప్రచారం. పార్లమెంట్ లో పెట్టిన బిల్లు లీగల్ తీసుకునేదానికి పంపితే దాన్ని కూడా విషం చిమ్మే ప్రయత్నం. అంటే ఇప్పటికీ కూడా రాజధానిపై వ్యతిరేకత, 3 రాజధానుల పేరుతో 3 మొక్కలాడి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అభివృద్ధికి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ని అంధకార ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసిన ఈ దుర్మార్గుడు జగన్ రెడ్డి ఈ రోజుకి కూడా ఇంకా రాష్ట్ర ప్రజలు చీకొట్టి మౌన కూర్చోపెట్టినా విషం చిమ్ముతూనే ఉన్నారు. రాజు గారు, వీటన్నిటినీ తిప్పికొట్టమని ఇప్పుడు ఒకటి అంటే ఇప్పటి వరకు మీరు ఇప్పుడు ఏమంటున్నారు, అరాచక పాలన గుర్తించి ఈరోజు కేంద్రం ఆయన చేస్తూ ఉన్నటువంటి అరాచకపరమైనటువంటి పనులన్నింటినీ కూడా గుర్తించి రప్ప ఇవన్నీ కూడా చూసింది కాబట్టి వెళ్ళి కౌంటర్ ఇవ్వండి అని చెప్పేసి మోడీ గారు చెప్పారని చెప్తున్న పరిస్థితి. అంటే అంత ముందు తెలియదు అంటారా? మరి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో దేనికి కూడా, అంటే ఏ బిల్లు పెట్టినా కూడా, ఇందాక మనం చూసాం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కూడా వాస్తవంగా సుదర్శన్ రెడ్డికి వాళ్ళు సపోర్ట్ చేయాల్సింది పోయి ఇక్కడ సపోర్ట్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. వక్ఫ్ బిల్లు అంశంలో కూడా అనేక రకాలైనటువంటి గజిబిజి గందరగోళాలు జరిగాయి. మరి అది ఎవరి ఆత్మ ప్రబోధం, ఎవరి ఆత్మ పరిశీలన వాళ్ళని అడగాల్సిందే కానీ ఆ రోజు ఏం జరిగింది, ఆ ఓట్ల తేడా ఏంటి అనేది కూడా మనం చూసినటువంటి పరిస్థితి. పైకేమో వ్యతిరేకంగా ఓటేసి తర్వాత అనుకూలంగా ఉన్నామనేటువంటి చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి అవునవును ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారి అవసరం తీరిపోయిందా మోడీకి, లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మీరు చెప్పినట్టు అరాచకపరమైనటువంటి పనులు చూసి అందుకని చేయాలి అని చెప్పేసి మోడీ గారు భావించారనుకుంటున్నారా మీరు? రాజు గారు, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి చేసిన ప్రతి దోపిడీని ఈ కూటమి ప్రభుత్వం బయటపెడుతూనే ఉంది. దాంట్లో భాగంగానే అనేక మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ దగ్గర పనిచేసిన తాబేదారులుగా పనిచేసిన ఆఫీసర్లు అందరూ జైలుకు వెళ్ళడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ మోడీ గారికి జగన్ రెడ్డి మీద ప్రేమ ఏమీ లేదు. ఎన్డీఏ కూటమి అంటేనే దాంట్లో బీజేపీ కూడా ఉందని అర్థం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న ప్రతి దోపిడీని బయట పెట్టాం. ఆ పడిన ప్రతి దోపిడీకి సంబంధించిన ప్రతి ఒక్క దోపిడీదారుడు ఈరోజు జైల్లో మగ్గుతా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఇంకో విషయం, ఈరోజు ఈ రాష్ట్రంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రతి నిత్యం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నారు, కేంద్ర పెద్దలకు తెలియజేస్తూనే ఉన్నారు. ఏ సంస్థ వచ్చినా, ఏ పెట్టుబడి వచ్చినా దానికి మోకాలు అడ్డే ప్రయత్నం, కోర్టుకు వెళ్ళటం, ముట్టికాయలు వేయించుకోవటం, భూములు ఇవ్వద్దని చెప్పటం, భూములు దోపిడీ చేస్తున్నారని చెప్పటం,
వీళ్ళకు నోటికి వచ్చిన విషయం చిమ్మే ప్రయత్నం వీళ్ళు ప్రతినిత్యం చేస్తూనే ఉన్నారు. వీళ్ళు చేస్తున్న ప్రతి దోపిడీని ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన ప్రతిరోజు నుండి రాష్ట్ర ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు అవకాశం కల్పించారో అభివృద్ధి సంక్షేమం చేస్తూనే వీళ్ళు చేసిన దోపిడీల్ని బయట పెట్టడం, ఈ దోపిడీదారుల్ని జైలుకు పంపడం అనేది కూటమి ప్రభుత్వం నిత్యం చేస్తూనే ఉంది. ఇక నిన్న రీసెంట్ గా బయటపడిన మరొక నీచమైన దోపిడీ, చివరికి తిరుమలను అడ్డు పెట్టుకొని వీళ్ళు శాలువాల్లో కూడా దోపిడీకి తెగబడ్డారంటే రాజుగారికి వీళ్ళ దోపిడీ ఎంత దిగజారుతనం. వీళ్ళు రాష్ట్రంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ విధమైన దోపిడీలకి పాల్పడ్డారనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ విషయాలన్నిటినీ రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి గాని ఈ రాష్ట్రానికి అవసరం లేదని తెలియజేయమనేది మోడీ గారి ఆలోచన అని నాకు అనిపిస్తా ఉంది రాజు గారు. ఎస్ ఓకే. వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఇది నిజమా అబద్ధమా పక్కన పెడదాం ప్రస్తుతానికి. సో బయటకు వచ్చేసి ప్రచారం జరుగుతోంది, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయండి అని చెప్పారని చెప్పేసి. సో ఇప్పుడు అజయ్ గారు మాట్లాడారు,